ఇవాళ రాత్రి 7:30 అంతా టీవీలకు అతుక్కుపోవాల్సిన సమయం. జాతిని ఉద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి మోడీ. ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నల్లధనంపై మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? నోట్ల రద్దు కష్టాల నుంచి సామాన్యులను బయటపడేసేందుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తారా? మోడీ ప్రసంగంలో ఏం ఉండొచ్చు, ఏం ఉండకపోవచ్చు? వాచ్ ది స్టోరీ. కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభించడానికి కొన్ని గంటల ముందే బిగ్ అనౌన్స్మెంట్స్ తో దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు ప్రధానమంత్రి మోడీ. సామాన్యుల నుంచి మేధావుల వరకు యావత్ దేశం మోడీ మాట కోసం ఎదురు చూస్తోంది. 50 రోజులుగా దేశ ప్రజలు ఎన్నో కష్టాలను చూశారు. నోట్ల రద్దు పరిణామాలను ఎదుర్కొన్నారు. వాటన్నిటిపై మోడీ పెదవి విప్పబోతున్నారు. 50 రోజుల పాటు సహకరించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ రేపటి నుంచి ఏం చేయబోతున్నామో యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు మోడీ. మోడీ ప్రసంగంలో ఏముంటుంది? ఏ అంశాలపై ఆయన మాట్లాడతారు? ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోడీ కొన్ని వర్గాలకు తీపి కబురు చెప్పబోతున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్రంగా ప్రభావితమైన గ్రామీణ రంగం, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, అసంఘటిత రంగంలోని వారికి మోడీ కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. నగదు రహిత లావాదేవీలను వీళ్లకు మరింత దగ్గర చేసేలా ఎక్కువ ప్రోత్సాహకాలు ఉండొచ్చు. ఇప్పటికే ఆర్బీఐ నగదు ఉపసంహరణ పరిమితిని పెంచడంతో మరికొన్ని ప్రకటనలు మోడీ స్వయంగా చేసే అవకాశాలున్నాయి. కొత్త నోట్ల లభ్యత, మార్కెట్లోకి మళ్లీ 1000 నోటు వస్తుందా, ఇప్పుడున్న 2000 నోటు కొనసాగుతుందా, ఇలాంటి ప్రశ్నలకు కూడా మోడీ సమాధానం చెప్పవచ్చు. సామాన్యులకు ఊరట కలిగించే కొన్ని రాయితీలను మోడీ అనౌన్స్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలను శాశ్వతంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండకూడదని చంద్రబాబు కమిటీ అభిప్రాయపడింది. దీంతో ఆ దిశగా మోడీ మాట్లాడడానికి అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాజకీయంగా మోడీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. విపక్షాలన్నీ ఏకమై మోడీపై పోరాటం చేశాయి. అయినా ప్రధాని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ నల్లధనం పోరాటంలో తర్వాత ఏం చేయబోతున్నది మోడీ చెప్పే అవకాశం ఉంది. బ్లాక్ మనీని కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన విధానాలను మోడీ ప్రకటించవచ్చంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.